ఇజ్రాయేలీలో శేషించిన ప్రజలు ఉంటారు. వీళ్ళని ఒకవైపు విగ్రహారాధన చేస్తూ పూర్తిగా ఇంకా దేవుడి వైపు తిరగక, దేవుడికి వీపు చూపించి ఎంత చెప్పినా వినకుండా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళను ఒకవైపు పెట్టాడు. ఎంతమంది అయితే దేవుని మాటలు విని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగాలి, అవును కదా అని రియలైజేషన్ గ్రహింపులోనికి వస్తారో వాళ్ళని ఆ చిన్న గుంపును ఒకవైపు పెట్టాడు. ఆ మాట విని విధేయత చూపించి పాపం ఒప్పుకొని దేవుని వైపు తిరగాలి అన్న ఆలోచన కలిగినటువంటి ఆ ప్రజలను శేషించిన జనము అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఇర్మియా గ్రంథ ధ్యానం అంతట్లో కూడా ఈ శేషించిన ప్రజలను ఉద్దేశించి దేవుడు చాలా చక్కని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా గమనించాలి, ఓవరాల్గా ఇర్మియా గ్రంథం ముగింపులో జరిగినటువంటి ప్రవచన నెరవేర్పు ఏంటో తెలుసా? యోషియా దినములలో జరిగినటువంటి ప్రవచనం అనే ఇర్మియా 6వ వచనంలో 3:6లో ప్రారంభమైంది. ఆ యోషియా రాజు మొదలుకొని మంత్రివర్గము, ఆ తర్వాత అబద్ధ ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే విశ్వాసఘాతకులుగా ఉన్నారో, దేవుని వైపు తిరగనులకు ఉన్నారో, ఎంతగా వాన్ చేసినా దేవుని వైపు తిరగలేదో వాళ్ళని ఉద్దేశించి దేవుడు ఏం చేశాడు తెలుసా? బబులోను రాజును పంపించి వాళ్ళని చెరపట్టుకొని ఎంత ఘోరంగా వాళ్ళని చెరలోనికి తీసుకెళ్ళిపోతాడు. మొత్తం యెరూషలేము అంతా కూడా కాల్చి పడేస్తాడు. యెరూషలేము కాలిపోతుంది, దేవాలయం కూడా నిప్పంటిస్తారు. ఆ విధంగా ఈ ఇజ్రాయేలు దేశము చెరపట్టుకొని పోబడుతుంది. యోషియా రాజుకైతే ఎర్రటి చువ్వలను తన కంటిలో పొడిచి ఆ కళ్ళన్ని కూడా ఊడబెరికిచ్చేస్తాడు రాజు. 2 కన్నులు ఊడబెరికిచ్చి గుడ్డోడుగా చేసేస్తాడు. అంత భయంకరమైన శిక్ష ఒక అన్యరాజు చేత ఇజ్రాయెల్ దేశానికి ఇర్మియా ఎండింగ్లో కనబడుతుంది. ఆయన ఎవరైతే వినలేదో వాళ్ళ ఆ గుంపుకి. అట్ ద సేమ్ టైం ఎవరైతే శేషించిన ప్రజలు ఇర్మియా మాటలు విని ఎంతమంది అయితే దేవుని వైపు తిరిగినారో వాళ్ళని దేవుడు కాపాడుతాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఆ ముందు జరగబోయే దానిని దేవుడు ముందు చూపుగా జ్ఞాపకం చేస్తూ ఏం చెప్తున్నాడంటే, నేను ఎంతమంది అయితే ఈ శేషించిన ప్రజలు ఉన్నారు కదా, ఒకానొక 14వ వచనంలో ఒకానొక పట్టణం నుండి ఒకరిగాను, ఒకానొక కుటుంబం నుండి 2 గాను మిమ్మల్ని తీసుకొని నేను యెరూషలేముకి వస్తాను, సియోనుకి రప్పిస్తాను. అంటే ఆ గుంపును శేషించినటువంటి ఆ ప్రజలను నేను ఏ విధంగా రక్షిస్తాను అనే విషయాన్ని దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. మెట్టుకు ఈ ఓవరాల్ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కూడా ఆ శేషించినటువంటి ప్రజలలో ఉండాలి. అటు దేవుడు అదే కోరుకుంటున్నాడు, ఒక సేవకుడిగా నేను కూడా అదే కోరుకుంటున్న విషయం ఏంటంటే, మనము మన జీవితాల్లో శేషించినటువంటి ఆ కొద్ది ప్రజలు ఎవరైతే దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపపడి మారు మనసు పొంది పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలని కోరుకుంటున్నాడు దేవుడు. చూడండి ఎక్కడ ఉంటుంది ఆ మాట? 10వ వచనంలో తన పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరుగుటలేదు అని యెహోవా సెలవిస్తున్నాడు. పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరగాలి. ఆ తర్వాతనే కదండి పూర్ణ ఆనందము, పూర్ణ సంతోషము, పూర్ణ రక్షణానందంతో నింపబడతాం. అప్పుడే ఆత్మాపూర్ణులమై పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మనం దేవుని ఆరాధించగలం. దేవునామానికి స్తోత్రాలు. ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరుగుతాం, ఆ కృతజ్ఞతనే వేరుంటుంది. ప్రభు వైపు తిరిగినప్పుడు ఉన్నటువంటి ఆ సమాధానం, ఆ ధైర్యము టోటల్గా ఉంటుంది, సగం ఉండదు. ఎప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. మెట్టుకు శేషించినటువంటి ప్రజలు కొద్దిమందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో నువ్వు నేను మనమందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు ఇక్కడ? నేను నిత్యము కోపించేవాడను కాను, నేను కృపగలవాడను. ఇప్పటికైనా ఐఎమ్ గివింగ్ ఎ ఛాన్స్ టు యూ. ఇప్పటికి ఏం కాలేదు, ఇదిగో మీరు నా వైపు తిరిగి రండి. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నేను నాకిష్టమైన కాపుర్లను నేను నియమిస్తాను, నా మనసు కలిగినటువంటి కాపుర్లను నేను నియమిస్తాను. వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏలుతారు. వావ్, చక్కని మాట. సేవకులకు ఒక చక్కని నేర్చుకోదగినటువంటి అంశం ఇది. ఏంటంట? జ్ఞానముతోనూ వివేకముతోనూ ఏలడం దేవుని యొక్క కాపురుల యొక్క, నాయకుల, సేవకుల, పరిచారకుల యొక్క లక్షణమై ఉండాలి. దేవునామానికి స్తోత్రాలు. ఈ విధంగా మెట్టుకు ఈ అధ్యాయం అంతట్లో కూడా ఒక మంచి విషయం ఏంటంటే,
వాళ్ళు రియలైజ్ అవుతారంట. ఎక్కడ రిలీజ్ అవుతారంట వాళ్ళు? 23వ వచనంలో, ఇంతవరకు మేము జీవించిన జీవితము ఇది నిష్ప్రయోజనం, వేస్ట్ అయిపోయింది కదా, యూజ్లెస్ అయిపోయింది కదా. మేము వాళ్ళని ఆశ్రయించి, వీళ్ళని ఆశ్రయించి, మనుషులను ఆశ్రయించి, దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకొని, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలని వాక్యాన్ని మరిచి, మేము మా అవసరతను బట్టి, ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి మేము ఎంతసేపు మేము మనుషుల మీదనే ఆధారపడ్డాము అనేది ఈ విషయంలో మనము ఒప్పుకుంటామంట. ఒప్పుకొని పశ్చాత్తాపడి ఇది నిష్ప్రయోజనమని పూర్ణ మనసుతో దేవుని వైపు తిరగడం ప్రియులారా, ఇది మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా నీకు నీ దేవుడికి డైరెక్ట్గా పరిశుద్ధ సహవాసం కావాలి, వ్యక్తిగత సహవాసం కావాలి. ద పర్సనల్ రిలేషన్షిప్ విత్ యువర్ లార్డ్. వ్యక్తిగతంగా దేవుడితో నీకు సంబంధం ఉండాలి. ఆ తర్వాత కుటుంబంగా ఉండాలి, ఆ తర్వాత సంఘముగా ఉండాలి, ఆ తర్వాత సమాజముగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రాలు. ఇది సీక్వెన్స్ ఆఫ్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ అవర్ గాడ్ ద క్రియేటర్. ఈ వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.